బీఆర్ఎస్ ఆశల్ని చిదిమేస్తున్న బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కాస్త మోసుకుంటూ వస్తోంది. సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని, బీజేపీ పూర్తిగా చేతులెత్తేసిందని, ఇక కాంగ్రెస్ కన్నా ఓటర్లు తమకే ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు. కానీ హఠాత్తుగా బండి సంజయ్ ముస్లిం టోపీలతో మొదలుపెట్టి వరుసగా వివాదాస్పద ప్రకటనలు చేస్తూ బీఆర్ఎస్కు ఆశల్ని చిదిమేస్తున్నారు. ఓట్లు పోలరైజ్ అయ్యే ప్రమాదం ఏర్పడుతోందని బీఆర్ఎస్ కంగారు పడుతోంది. బండి సంజయ్ ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదని అనుకుంటోంది. జూబ్లీహిల్స్లో బీజేపీకి మంచి బలం ఉంది. మంచి అభ్యర్థిని ముందుగానే ఖరారు చేసి ఉంటే ఆ పార్టీ ఖచ్చితంగా రేసులో ఉండేదే. కానీ ఉద్దేశపూర్వకంగా వెనకడుగు వేసినట్లుగా వ్యవహరించింది. అయినా పర్వాలేదు. మొదటగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేసినప్పుడు బండి సంజయ్ లీడ్ తీసుకున్నారు. ఆయన పెద్దమ్మ తల్లి గుడికి ముస్లింలకు లింక్ పెట్టి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. ఆ టెంపో కొనసాగించి ఉంటే ముస్లింలు ఫలితాన్ని నిర్దేశించే చోట రాజకీయం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని మారిపోయి ఉండేది. కానీ ఆయన మధ్యలో కనిపించకుండా పోయారు. మళ్లీ ప్రచారం ముగిసే 3 రోజుల ముందు వచ్చారు. మళ్లీ ముస్లిం హిందూ రాజకీయాలు ప్రారంభించారు. బండి సంజయ్ ఇంత దూకుడుగా ముస్లింలను టార్గెట్ చేయడం భారత రాష్ట్ర సమితికి సమస్యగా మారింది. రేవంత్ రెడ్డితో కలిసి కుట్ర పన్ని బండి సంజయ్ ఇలా చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో ముస్లింలు బీఆర్ఎస్కు ఓటు వేయడానికి సంకోచిస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ అవగాహనలో ఉన్నాయని ఇప్పటికే లోపాయికారిగా ప్రచారం జరుగుతోంది. ఎవరికైనా బీఆర్ఎస్కు ఓటు వేయాలన్న ఆలోచన ఉంటే కాంగ్రెసే మంచిదని అనుకునే అవకాశం ఉంది. ఓట్లు పోలరైజ్ అయితే అది కాంగ్రెస్ వైపే అని అర్థం చేసుకోవచ్చు. అందుకే బీఆర్ఎస్కు టెన్షన్ ప్రారంభమైంది. హిందువుల సత్తా చూపిద్దామని బండి సంజయ్, రఘునందనం వంటి వాళ్లు ఇస్తున్న పిలుపులు కూడా బీఆర్ఎస్కు సమస్యగా మారాయి. ఎందుకంటే బీజేపీకి ఎన్ని ఎక్కువ ఓట్లు వస్తే బీఆర్ఎస్కు ఓటమి అంత దగ్గర అవుతుంది. అందుకే దమ్ముంటే డిపాజిట్ తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ రాజకీయంతో బీజేపీకి డిపాజిట్ వస్తే అది బీఆర్ఎస్ ఓటమికి దారితీస్తుంది. అందుకే బండి సంజయ్ను కంట్రోల్ చేసుకునే వ్యూహంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఆయన సైలెంట్ కాకపోతే బీఆర్ఎస్ ఆశలన్నీ చిదిమేసినట్లే.